కొంతమంది వేరే వాళ్ళని అనుకరిస్తుంటారు. వాళ్ళ వేష భాషలు కానీ, మాట్లాడే విధానం కానీ ఏదన్నా కూడా అనుకరిస్తుంటారు. ఇది అన్ని వేళల్లో కూడా మంచిది కాదు. కొంతసేపు ఎంజాయ్మెంట్ ఉంటుందేమో కానీ నష్టాలు కూడా ఉంటాయి. ఎలా అంటే ఒక పావురాల గుంపు చాలా ఉన్నాయి. వాటికి మంచిగా ఉన్న ప్లేస్లో మంచిగా వాటి తినడానికి దొరుకుతున్నాయి. ఇదంతా ఒక కాకి చూసింది. వీళ్ళకి పావురాలకి మంచిగా తినడానికి మంచిగా దొరుకుతున్నాయి, నాకేం దొరకట్లేదని ఏం చేయాలని ఆలోచిస్తుంది. దానికి ఒక ఆలోచన వస్తుంది. ఏమంటే దానికి కాకి నల్లగా ఉంటుంది కదా, ఒళ్ళు మొత్తము తెల్లగా పూసుకుంటుంది, పావురం కలర్ లాగా పూసుకొని పావురాలు గుట్టింది. అక్కడ ఉండే గూడు దగ్గరికి వెళ్ళిపోతే అవి అనుకుని వాటి జాతి అనుకొని వదిలేస్తే మంచిగా ఫుడ్ తింటూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది. 4 రోజులు కాగానే మన వేష భాషలు మనకు తెలియకుండానే బయటపడుతుంది మనము ఒరిజినాలిటీ. అలాగే కాకి కూడా 4 రోజులు కాగానే కావు 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 అని దాని సహజమైన సౌండ్ చేసేటప్పటికి పావురాలకి అరే ఇది కాకి మన జాతి పావురం కాదని చెప్పి అవన్నీ కాకిని తరిమి కొడుతుంది. అప్పుడు కాకి ఏమవుతుంది, వెళ్ళిపోయి వేరే కాకులు ఉన్న చోటికి వెళ్తుంది. వాళ్ళు చూసి ఇదేంటి తెల్లనముంది పావురం మన దాంట్లో వచ్చిందని చెప్పి ఆ కాకులన్నీ దీన్ని వెళ్ళగొడతాయి. ఇటు పావురాలు రానియట్లేదు, అటు కాకులు రానియట్లేదు. రెండింటికి చెందంది అయిపోయిందనమాట. అంటే అప్పుడు కాకి బాధపడ్డదట, నేను అనవసరంగా వీళ్ళని అనుకరించి కలర్ వేసుకొని పోయినాను, ఎంత పొరపాటు చేశాను, ఇప్పుడు కాకులు కూడా రానియట్లేదు అని ఫీల్ అయిందంట. అంటే మనది మనకి ఉండాలి, వేరే వాళ్ళని చూసి అనుకరించద్దు. ఎప్పుడో కామెడీ పర్పస్ కొంతసేపు ఓకే, కానీ అది కూడా లిమిట్లో ఉండాలి. కాబట్టి ఎవరి ఎలా ఉంటారో ఆ విధంగానే ఉండాలి, లేకపోతే ఇలాగే తిప్పలు తప్పవు.